హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. సో, స్టోరీలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం ఫుల్‌గా చూసేయండి. సో, నేను కూడా ఒక మోటివేషన్‌తో మీకోసం మంచి మంచి డ్రామాస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరోయిన్ రీనాని చూపిస్తారు. తను ఒక లగ్జరీ బార్‌లోని వీఐపీ రూమ్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అసలు తను ఆ బార్‌లోకి ఎందుకొచ్చిందంటే, ఆమె ఎన్నో ఏళ్లుగా ఒక పర్సన్‌ని కలవాలి అనుకుంటుందన్నమాట. బట్ ఆ పర్సన్‌ని కలవడానికి ఎటువంటి సోర్స్ లేకపోయేసరికి ఒక కొత్త దారి వెతుక్కుంటుంది. అప్పుడు ఆమెకి తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. రీనా, నువ్వు కలవబోతున్న పర్సన్ ఈ సిటీలోనే ఒక పెద్ద తోపు తురుంకాన్. అతనికి ఫుల్ యాటిట్యూడ్ అండ్ అతనికి ఎవరి భయం కూడా లేదు. చాలా డేంజరస్ పర్సన్ అని చెప్తుందన్నమాట. కానీ రీనా మనసులో అనుకుంటుంది, ఒకవేళ అతను ఒక్కడే మా నాన్నని నాకు కల్పించగలడు అంటే నేను ఖచ్చితంగా అతన్ని కలుస్తాను అని అనుకుంటుంది. రీనా లోపలికి వెళ్లి అక్కడున్న అయాన్‌కి ఒక డ్రింక్ ఇస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా తనని ఏదేదో అనడం స్టార్ట్ చేస్తారు. కానీ అయాన్ వాళ్ళందరినీ ఒక్కసారిగా సీరియస్ గా చూసేసరికి అందరూ భయంతో గబగబా రూమ్ బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు అయాన్ అడుగుతాడు, ఎవరు నువ్వు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావని. రీనా కొంచెం కూడా భయపడకుండా ఒక పర్సన్ ని వెతకడంలో నాకు నీ హెల్ప్ కావాలి అని అంటుంది. అయాన్ నవ్వుతూ, సరే మరి దీనివల్ల నాకేంటి లాభం అని అడుగుతాడు. రీనా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం చూసి అయాన్ తన వైన్ గ్లాస్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. మేబీ తనకి పని చేయడం ఇష్టం లేదేమో అనుకొని వెళ్ళిపోతుంటాడు. వెంటనే రీనా ఆ గ్లాస్ లోని వైన్ తీసుకొని అతన్ని ఆపి, నేను ఒక్కసారి ఆ పర్సన్ ని కలవాలి అంతే అని అంటుంది. ఆ మాటకు అయాన్ షాక్ అయ్యి, ఇందాకేమో జస్ట్ డీటెయిల్స్ కావాలన్నావు, ఇప్పుడేంటి కలవాలి అంటున్నావు, ఏంటిది అని అడిగితే, నాకు అతన్ని కలిపిస్తే నేనేం చేయడానికైనా రెడీ అని రీనా తెగేసి చెప్తుంది. అయాన్ ఆ పర్సన్ గురించి అడిగితే రీనా తన తండ్రి పేరు చెప్పేసి, అతను ప్రెసెంట్ జైల్లో ఉన్నాడు, అతనికి ఎంతకాలం శిక్ష పడిందో కూడా నాకు తెలియాలి అని అడుగుతుంది. అయాన్ తన వైపు తిరిగి, అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను నీకెందుకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నావు అని అడుగుతుండగా రీనా ఒక్కసారిగా అయాన్ కళ్ళజోడు తీసేసి అతన్ని కిస్ చేస్తుంది. అయాన్ సడన్ గా షాక్ అవుతాడు. కానీ నెక్స్ట్ మినిట్ తను కూడా ఆమెను గట్టిగా పట్టుకొని గాఢంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ నైట్ జరిగిన డీల్ తర్వాత అయాన్ తన అసిస్టెంట్ ని పిలిచి రీనా గురించి ఇన్వెస్టిగేట్ చేయమంటాడనమాట. సెక్రటరీ వచ్చి, బాస్ కొన్నేళ్ల క్రితం రీనా 15th బర్త్డే నాడే వాళ్ళ నాన్నని ఒక ఫ్రాడ్ కేసులో జైలుకు పంపించారు అని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాడు. సీన్ కట్ చేస్తే రీనా ఒక కాలేజ్ లో మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ లిల్లీ తన్ని కలవడానికి వస్తుంది. ఏంటి లిల్లీ, ఈ రోజు సడన్ గా ఇలా వచ్చావు అని రీనా అడిగితే, అయ్యో నీకు తెలీదా, నా బ్రేకప్ అయిపోయింది, అయినా నీకు ఇలాంటి రొమాంటిక్ విషయాలు అసలు ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఒకే అబ్బాయిని చూసి చూసి నాకు భలే బోర్ కొట్టేసింది రీనా, ఇప్పుడు లైఫ్ లో కొంచెం ఫన్ కావాలి అని లిల్లీ అంటూ ఉంటుంటే రీనా తన మాటలు వింటూ అయాన్ తో జరిగిన తన ఫస్ట్ కిస్ గురించి ఆలోచిస్తూ, నాకు ప్రెజెంట్ మా నాన్ని వెతకడం తప్ప వేరే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటుంది. కానీ లిల్లీ మాత్రం ఆమె మాటలు ఏ మాత్రం వినకుండా, పద ఈ రోజు నిన్ను కదిరిపోయే పార్టీకి తీసుకెళ్తాను అని బలవంతంగా తీసుకెళ్తుంది. ఇక్కడ లిల్లీ ఒక మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. అందుకే రీనాని పార్టీకి బాగా రెడీ చేసి, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్లి పెళ్లి కూతురికి చిన్న టచ్ అప్ ఇచ్చొస్తాను అని వెళ్తుంది. కానీ రీనా మాత్రం ఆ పార్టీ డ్రెస్ లో హెవీ మేకప్ లో అసలు కంఫర్టబుల్ గా ఉండదన్నమాట. అందుకే వాష్రూమ్ కి వెళ్లి తన లిప్స్టిక్ ని రిమూవ్ చేసేస్తుంది. ఆ తర్వాత తన డ్రెస్ జిప్ ఓపెన్ చేయబోతుండగా డోర్ నాక్ చేయకుండానే ఎవరో లోపలికి వచ్చేస్తారు. రీనా భయపడి చూస్తే అక్కడ అయాన్ నిలబడి ఉంటాడు. రీనా తన్ని చూసి భయంతో వెనక్కి వెళ్తుంటే అయాన్ తన్ని దగ్గరికి లాక్కొని, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు అని అడుగుతాడు. మెల్లగా తన జుట్టును చెవ్వెనక్కి నెడుతూ, ఈ రోజు నా టచ్ నీకెందుకు అంత నచ్చట్లేదు కదా, మరి మన మధ్య జరిగిన డీల్ అప్పుడే మర్చిపోయావా, పైగా మీ మమ్మీకి కూడా హెల్త్ అంతగా బాలేదు కదా అని అంటాడు. యాక్చువల్ గా వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాక వాళ్ళ మమ్మీకి మతిమరుపు వచ్చేసి ఉంటుందన్నమాట. దానికి ట్రీట్మెంట్ కూడా చేయలేకపోతున్నాననే బాధపడుతుంటుంది. సో అదే గుర్తు చేసుకొని, నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడను అయాన్ అని చెప్పి రీనా కళ్ళు మూసుకొని తన్ని కిస్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఆమెకి ఇష్టం లేకుండా కిస్ చేస్తుందని అర్థమయ్యి అయాన్ తన్ని వెనక్కి నెట్టి ఆమె డ్రెస్ జిప్ మెల్లగా క్లోజ్ చేస్తూ, నువ్వు అడిగిన పర్సన్ గురించి నాకు తెలిసింది, రేపు వెళ్ళి అతన్ని కలువు అని చెప్తాడు. ఇంకా తన కోట్ను ఆమె భుజాల మీద వేస్తూ, నా ఉమెన్ ఇంకోసారి ఇలా ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోవడం నాకు నచ్చదు, ఏదేమైనా నువ్వు మాత్రం కళ్ళజోడు లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక మన రీనా మాత్రం తన స్పెట్స్ తీసేసి మెల్లిగా నవ్వుకుంటుంది. ఆ నెక్స్ట్ డే రీనా జైలుకి తన తండ్రిని కలవడానికి వెళ్తుంది. తన్ని చూడగానే వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయిపోయి, నా ప్రిన్సెస్ ఎంత పెద్దదానివైపోయావు తల్లి అని అంటాడు. ఆ మాట వినగానే పాపం రీనాకి ఏడుపు ఆగదు. వెంటనే ఏడుస్తూ, నాన్న మీరు ఇక్కడే ఈ సిటీలోనే ఉన్నారా, మాకు ఆ విషయం అస్సలు తెలీదు, అసలు మీకు జైలు శిక్ష ఎందుకు పడిందో కూడా నాకు తెలియాలి డాడీ అని అడుగుతుంది. కానీ అతను మాత్రం, అదంతా ఓల్డ్ స్టోరీ రీనా, ఇప్పుడు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు అని ఏదో కవర్ చేస్తూ
ఉంటాడు. కానీ లీనా వదలకుండా ఒకవేళ మీరు మమ్మల్ని మర్చిపోయినా కానీ మమ్మీ నేను ఈ రోజుల్లో చాలా ఫేస్ చేశాం అని అంటుంది. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఎంత చెప్తున్నా కూడా అతనేం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రీనా చాలా బాధతో బయటికొస్తుంటే అయాన్ సెక్రటరీ వచ్చి మిస్టర్ అయాన్ మిమ్మల్ని హోటల్‌కి వెళ్ళమన్నారు అని చెప్తాడు. రీనా సరే అని వెళ్తుంది. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక అయాన్ పంపిన డ్రెస్ వేసుకొని బయటికొస్తుంది. అప్పటికే అయాన్ అక్కడుండి మీ నాన్నని కల్పించాను కదా! కానీ ఇప్పుడు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా ఏంటి? అని అడుగుతాడు. దానికి రీనా నేను ప్రామిస్ చేశాను కదా! దాన్ని నిలబెట్టుకుంటాను. అయినా మా నాన్నని కల్పించినందుకు థాంక్ యూ అయాన్ అని చెప్తుంది. వెంటనే అయాన్ రీనాని ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. ఇక ఆమెను ఫోర్స్‌గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ రీనా చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉండడం చూసి అర్థం చేసుకొని పక్కకు తప్పుకుంటాడన్నమాట. అండ్ చెప్తాడు నాకెవరితోనైనా ఫోర్స్‌ఫుల్లీ రొమాన్స్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పగానే రియా సైలెంట్ గా సారీ మిస్టర్ అయాన్ నాకెవరైనా ఫిజికల్ గా టచ్ చేయడం అస్సలు నచ్చదు అని చెప్తుంది. అయాన్ వెటకారంగా నవ్వుతూ నువ్విలా మాట్లాడుతుంటే నీ ఫస్ట్ మ్యాన్ నేనే అని చెప్పాలనుకుంటున్నావా ఏంటి కొంపతీసి అని అడుగుతాడు. దానికి రీనా ఒకవేళ నేను అవును అని చెప్తే మీరు నమ్ముతారా అని అనగానే అయాన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా ఏం చెప్పలేక ప్రస్తుతానికి దీని గురించి వదిలేసాయి ఇంకా నువ్వు వెళ్ళు అని పంపించేస్తాడు. అయాన్ వెంటనే తన సెక్రటరీని పిలిచి రీనా తండ్రి గురించి ఇంకా ఇన్వెస్టిగేట్ చేయమంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే రీనా తన పనిలో ఉండగా ఆమె కొలీగ్ లిన్ వచ్చి అందరినీ తన పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తుందన్నమాట. ఇంకా వెడ్డింగ్ రోజు రీనా కూడా పార్టీకి వెళ్తుంది. లిన్ తన హస్బెండ్ తో కలిసి అందరికి థ్యాంక్స్ ఉంటే అందరూ డ్రింక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీనా డ్రింక్ చేయకపోవడం చూసి మిస్టర్ జాంగ్ అనే పర్సన్ వచ్చి నువ్వు ఇలా డ్రింక్ చేయకపోతే పెళ్లి జంటను ఇన్సల్ట్ చేసినట్టే అని అంటాడు. దానికి రీనా ఐఎమ్ సో సారీ అండి నేను తాగలేను నాకు కొంచెం పనుంది అని తప్పించుకోవాలని చూస్తుంది. కానీ లిన్ హస్బెండ్ ని మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేయడంతో తప్పక కొంచెం తాగుతుంది. కానీ ఆ కొంచెం వైన్ కూడా పడక రీనా వాష్రూమ్ కి వెళ్తుంది. ఆమె వెనకాల జాంగాడు కూడా వెళ్తాడు. రీనా బయటకు రాగానే వాడు ఆమెతో మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రీనా తన్ని తాను కాపాడుకోవడానికి జాంగ్ ని గట్టిగా ఒక తన్ను తన్ని అక్కడి నుండి పారిపోతుంది. దారిలో సెకండ్ హీరో షిన్ కి గుద్దుకుంటుంది. ప్లీజ్ నన్ను కాపాడండి అతనికి నేను ఎక్కడున్నానో చెప్పకండి అని బ్రతిమలాడుతుంటే షిన్ వస్తున్న ఆ జాంగ్ ని ఆపి నీకు తెలుసు కదా ఇక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయో కొంచెం చూసుండు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాడు భయపడి ఆగిపోతాడు. తర్వాత సీన్ లో సెక్రటరీ వచ్చి అయాన్ కి రీనా తండ్రి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. రీనా ఇప్పుడు ఎక్కడుంది అని అయాన్ అడిగితే నిన్న ఆమె ఒక వెడ్డింగ్ పార్టీకి వెళ్ళింది బాస్ అక్కడ జాంగ్ అనే పర్సన్ తో కొంచెం గొడవ జరిగింది. వాడు రీనాకి ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసేలా ఉన్నాడు హెల్ప్ చేయమంటారా అని సెక్రటరీ అడుగుతాడు. ఎందుకు అని అయాన్ అడిగితే మీకు రీనా అంటే ఇష్టం అనుకున్నాను బాస్ అని సెక్రటరీ అంటే నువ్వు ఈ మధ్య నా గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లేదు అని అయాన్ క్లాస్ పీక్తాడు. అప్పుడే రీనా సెక్రటరీకి ఫోన్ చేసి మా నాన్న నన్ను కలవాలని ఆయనే అడిగారా లేక మీరేమైనా ఫోర్స్ చేశారా అని అడుగుతుంది. లేదు ఆయనే అడిగారని సెక్రటరీ చెప్తాడు. మరి మళ్ళీ కల్పిస్తారా అని అడిగితే సెక్రటరీ కుదరదు అని ఫోన్ కట్ చేస్తాడు. అయాన్ కి మాత్రం జస్ట్ సెక్రటరీకి ఫోన్ చేసినందుకే ఫుల్ జెలసీగా ఉంటుంది. ఇంకా అడుగుతాడు రీనా నీకు పర్సనల్ గా కాల్ చేస్తుందేంటి అని. లేదు సార్ మీకు ఆమె ఇష్టం అనుకొని నేను జస్ట్ మాట్లాడుతున్నాను ఇకపై ఆమె కాల్స్ లిఫ్ట్ చేయంలే అని సెక్రటరీ చెప్తాడు. వెంటనే రీనా ఎక్కడుందో కనుక్కోమని అతన్ని పంపిస్తాడు. ఇక్కడ రీనా తన ఫ్రెండ్ లిల్లీతో కలిసి ఇంకో వెడ్డింగ్ పార్టీకి వెళ్తుంది. నాన్నని మళ్ళీ ఎలా కలవాలి అని రీనా ఆలోచిస్తుంటే షిన్ అక్కడికి వచ్చి హాయ్ చెప్తాడు. ఆ రోజు హెల్ప్ చేసినందుకు రీనా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా ఇద్దరు కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారా. అది దూరం నుండి చూస్తున్న ఆయానికి పిచ్చ జలసి వచ్చేస్తుంది. వెంటనే సెక్రటరీతో ఆ షిన్ గాడి గురించి పూర్తి విషయాలు కనుక్కో అని ఆర్డర్ ఇస్తాడు. నా దగ్గర అంత సైలెంట్ గా ఉండే రీనా ఈ షిన్ గాడి దగ్గర ఏంటి ఇంత ఫ్రీగా నవ్వుతూ ఎలా మాట్లాడుతోంది అని అయాన్ మాత్రం లోపల రగిలిపోతుంటాడు. షిన్ వెళ్ళిపోగానే లిల్లీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటే వాణ్ణి నీ బాయ్ ఫ్రెండ్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నావా అని టీజ్ చేస్తుంది. రీనా సీరియస్ అవుతూ అబ్బా అలాంటిదేమీ లేదులే లిల్లీ ఆ రోజు అతను నాకు హెల్ప్ చేశాడు అందుకే థ్యాంక్స్ చెప్పాను అంతే అని అంటుంది. కానీ వాడు మస్తు హ్యాండ్సమ్ గా ఉన్నాడు రీనా వాడు నిన్ను పక్కాగా లైక్ చేస్తున్నాడు అని లిల్లీ కన్ను కొడుతుంది. సోదాపే తల్లి నీకు అన్ని రొమాంటిక్ గానే కనిపిస్తాయి అని రీనా తిడుతుంది. అంతలో ఎవరో పిలవడంతో లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే మనోడు అక్కడికి వచ్చి నిన్నేమో నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగావు మీ నాన్నని కల్పిస్తే ఏదైనా చేస్తానన్నావు మళ్ళీ ఇక్కడ ఇంకొకరితో ఫ్లర్ట్ చేస్తున్నావా వాడి దగ్గర ఏం పని చేయించుకోవాలనుకుంటున్నావు అని జెలసీతో అడుగుతాడనమాట. కానీ రీనాకు మాత్రం ఆ మాటలు కోపం వస్తుంది. అయినా కూడా చెప్తుంది మీరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అతని పేరు కూడా నాకు తెలీదు ఆ రోజు నాకు ఒక హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాను అంతే అయినా నేను మా నాన్నని మళ్ళీ కలవాలి అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. దానికి అయాన్ అతని కళ్ళు చిన్నగా చేసి నేను కల్పిస్తాను కానీ నాదొక కండిషన్ అని అంటాడు. ఏంటది అని అడిగితే ఈ రాత్రి నువ్వు నా పక్కన గడపాలి అని మోటుగా చెప్పేస్తాడు. రీనా కాసేపు ఆలోచించి వాళ్ళ నాన్న కోసం సరే అంటుందన్నమాట. తర్వాత సీన్ లో ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్ కి వెళ్తారనమాట. రీనా అయోమయంగా నువ్వు రాత్రి కలిసి గడపాలి అన్నావు కదా మరి ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది. అయాన్ నవ్వుతూ డిన్నర్ చేస్తూ కూడా రాత్రిని గడపొచ్చు కదా నువ్వు ఇంకేమన్నా ఊహించుకున్నావా ఏంటి కొంప తీసి బెడ్రూమ్ కి వెళ్దాం అనుకుంటున్నావా అని టీజ్ చేస్తూ అడుగుతాడు. రీనాకి ముఖం మాడిపోతుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. మనోడు కావాలని ఆమెను చూసి
చూసి నీకు ఒకవేళ ఇంకేమైనా చేయాలని ఉంటే చెప్పు, నేను దానికి కూడా రెడీనే అని రొమాంటిక్ గా అంటాడు. రీనా వద్దని చెప్పి తినడం స్టార్ట్ చేస్తుంది. డిన్నర్ మధ్యలో అయాన్ అడుగుతాడు, అసలు ఆ జాంగాన్ని ఎందుకు కొట్టావు అని. వాడు నా దగ్గర మిస్బిహేవ్ చేశాడు, అందుకే తన్నాను అని రీనా కోపంగా చెప్తుంది. ఒకవేళ మళ్ళీ నీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయి అని అయాన్ చెప్తాడు. ఎందుకు, ఇది కూడా మన డీల్ లో భాగమేనా అని రీనా ఇన్నోసెంట్ గా అడిగితే అయాన్ మనసులో అనుకుంటాడు, తనకి ఏదైతే నాకెందుకు, నేను ఎందుకు తన నుండి ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ మా మధ్య ఫ్రెండ్షిప్ కూడా లేదు కదా అని అనుకుంటాడు. కానీ బయటకు మాత్రం నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పానులే అని కవర్ చేస్తాడు. తర్వాత ఇద్దరు రీనా తండ్రి గురించి మాట్లాడుకుంటారు. మీ నాన్న బ్యాంక్ ఫ్రాడ్ కేసులో కదా జైలుకి వెళ్ళింది, మరి ఆ డబ్బంతా ఏమైంది, మీ నాన్నని అడిగి తెలుసుకో అని అయాన్ సలహా ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ రీనా వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్లి, నేను అంత చెడ్డదా అన్నా, నన్ను కలవడం కూడా మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. వాళ్ళ నాన్న గిల్టీ ఫీల్ అవుతూ సారీ చెప్తాడు. రీనా ఆ ఫ్రాడ్ కేసుల విషయాల గురించి అన్ని అడుగుతుంటే అతను కంగారు పడిపోతూ, నీకు ఇవన్నీ ఎలా తెలుసు, మీ మమ్మీ ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. రీనా షాక్ లో, అంటే మమ్మీకి ముందే తెలుసా అని అడుగుతుంది. వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వు పుట్టిన తర్వాత మీ మమ్మీకి ఇంకో బిడ్డ పుట్టే ఛాన్స్ లేకుండా పోయింది రీనా, ఇవన్నీ చాలా పాత విషయాలు, నువ్వు వీటిలో తలదూర్చకు, నీ కెరీర్ పాడవుతుంది, నువ్వు మంచి టీచర్వి కదా అని అంటాడు. రీనా షాక్ అవుతుంది. నేను టీచర్ నని మీకెలా తెలుసు నాన్న, అంటే మీతో ఎవరో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, మా గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు, నాన్న మీకు ఇంకో కొడుకున్నాడు కదా అని గట్టిగా అడిగేసరికి ఆయన సమాధానం చెప్పలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతని ఇగ్నోరెన్స్ కి రీనాకి ఏడుపు వస్తుంది. నెక్స్ట్ డే కాలేజ్ లో రీనా సాడ్ గా కూర్చుని ఉంటే లిన్ వచ్చి తిడుతుంది, నా వెడ్డింగ్ లో అంత సీన్ క్రియేట్ చేసావు, అస్సలు బాలేదు రీనా అని అంటుంది. రీనా సారీ చెప్తే, ఆ జాంగాడు అస్సలు మంచోడు కాదు, వాడికి దూరంగా ఉండు అని చెప్తుంది. అప్పుడే ఇంకో టీచర్ వచ్చి, ఒక స్టూడెంట్ ఎవరో రిచ్ పర్సన్ తో వెళ్లిపోయిందంట అని చెప్తుంది. రీనా వెంటనే లిన్ ని అడుగుతుంది. లిన్ ఫస్ట్ తెలీదు అని యాక్టింగ్ చేస్తుంటే రీనా నిలదీసేసరికి జాంగ్ ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు అని ప్లేస్ చెప్తుంది. ఈ రీనా తన గురించి కూడా ఆలోచించకుండా ఆ స్టూడెంట్ ని వెతుక్కుంటూ ఒక బార్ కి పరుగు తీస్తుంది. ఆ పరిగెత్తే టైంలో దారిలో షిన్ కి గుద్దుకుంటుంది. ఆమె టెన్షన్ పడ్డం చూసి షిన్ విషయం అడిగితే రీనా అంతా చెప్తుంది. కానీ నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని అంటుంది. షిన్ ఆమె చేయి పట్టుకొని, పద నేను నిన్న ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్తాను అని అంటాడు. రీనాకి అతని టచ్ నచ్చక వెంటనే చేయి విడిపించుకొని, నాకు ఇలా ఎవరైనా టచ్ చేయడం నచ్చదు అని చెప్తుంది. షిన్ సారీ చెప్పి ఆమె నా రూమ్ వరకు తీసుకెళ్తాడనమాట. రీనా తన స్టూడెంట్ ని పాపం కాపాడాలని డిసైడ్ అయ్యి షిన్ ని బయటుండి పోలీసులకి కాల్ చేయమని చెప్పి తన లోపలికి వెళ్తుంది. ఆ స్టూడెంట్ తో, నాతో వస్తావా లేక ఇక్కడే ఉంటావా అని అడుగుతుంది. అప్పుడే జాంగ్ పిచ్చి కోపంతో వైన్ బాటిల్ పగలగొట్టి, పోయినసారి నా నుండి తప్పించుకున్నావు కదా, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారో చూస్తాను అని అరుస్తాడు. కానీ ఎగ్జాక్ట్ టైం కి అయాన్ పంపిన గార్డ్స్ వచ్చి రీనాని ఆ స్టూడెంట్ ని అక్కడ నుండి సేఫ్ గా బయటికి తీసుకొస్తారు. జాంగ్ అడ్డుపడాలని చూసినా కూడా ఆ గార్డ్స్ ముందు దేనికి పనికిరాడనమాట. బయటేమో షిన్ కార్ పెట్టి రెడీగా వెయిట్ చేస్తుంటాడు. అంతలో ఆ స్టూడెంట్ కి ఫుల్ కడుపులో నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ రీనాకు ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది, ఆ పిల్ల తల్లి కాబోతుందని. రీనా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడే జాంగ్ తన రౌడీలతో వచ్చి హాస్పిటల్లో ఉన్న సామాన్లన్నీ పగలు కొడుతూ నానా హంగామా చేస్తుంటాడు. రీనా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతూ అయాన్ కి కాల్ చేస్తుంది. అప్పుడు అయాన్, హాస్పిటల్ బయట ఒక మాల్ ఉంది, నువ్వు వెంటనే దాని లోపలికి వెళ్ళిపో, అక్కడ నిన్నెవరు ఏం పీకలేరు అని ధైర్యం చెప్తాడు. రీనా పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడికి వెళ్తుంది. జాంగ్ వెంటనే తన మనుషులతో లోపలికి రావాలని చూస్తాడు, కానీ అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని బయటికి గెంటేస్తారు. అది చూసి జాంగ్ మనుషులు భయపడి, ఒరే ఇది మిస్టర్ అయాన్ కి చెందిన మాల్ రా, అతనితో పెట్టుకుంటే మన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అక్కడ నుంచి పారిపోతారు. రీనా అయాన్ కి కాల్ చేసి థ్యాంక్స్ చెప్తుంది. ఇది కూడా మన డీల్ లో భాగమేనా అయాన్ అని అడిగితే, నీకేమనిపిస్తుంది అని అడుగుతాడు. రీనా సైలెంట్ గా ఉండడంతో, నేను హోటల్ కి తీసుకురావడానికి ఒకరిని పంపిస్తున్నాను అని చెప్తాడు. హోటల్ రూమ్ కి వెళ్లేసరికి అయాన్ అప్పటికే అక్కడ వెయిట్ చేస్తుంటాడు. మనోడు రీనా చేతికి దెబ్బ తగలడం చూసి, ముందు వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్తాడు. తను వచ్చాక ఆమె దెబ్బకి మెడిసిన్ రాస్తూ, ఇది ఎలా జరిగింది అని అడుగుతాడు. ఏదో తగిలిందిలే అని రీనా అబద్ధం చెప్తుంది. నెక్స్ట్ టైం ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అయాన్ వెళ్ళబోతుంటే రీనా అతని చేయి పట్టుకొని, ఈ నైట్ నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నాను అని అడుగుతుంది. ఆ మాట వినగానే మన అయాన్ ఇన్ని రోజుల నుంచి కంట్రోల్ చేసుకునేవాడు తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక రీనాని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు చాలా దగ్గర అవుతారు అండ్ ఒకరికొకరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రీనా నిద్ర లేచి పక్కన నిద్రపోతున్న అయాన్ని చాలా ప్రేమగా టచ్ చేస్తుంది. అప్పుడే అయాన్ నిద్ర లేచి ఏమైంది అని అడిగితే రీనా భయపడి వెంటనే ఏం చెప్పకుండా లేచిపోతుంది. అయాన్ తన షర్ట్ వేసుకుంటుంటే రీనా తన వైపు నుండి కళ్ళు తిప్పుకోలేకపోతుంది. నువ్వు నాతోనే ఉండిపోవచ్చు కదా అని అయాన్ అడిగితే, దానికి రీనా, నీతో అంటే నీకొక బెడ్ పార్ట్నర్ లాగానా అని రీనా అంటుంది. అయాన్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రీనా కొంచెం అప్సెట్ అవుతుంది. ఆ తర్వాత రీనా తన ఫ్రెండ్ లిల్లీని కలిసి జరిగిందంతా చెప్తుంది. కొన్ని రోజులు నీ ఇంట్లోనే ఉంటాను అని అంటే లిల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు మాటల్లో, సరే కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, నా కోసం మోడల్ గా మారాలి అని లిల్లీ అడుగుతుంది. రీనా వద్దన్నా కూడా రిక్వెస్ట్ చేసేసరికి సరే అంటుందన్నమాట. ఇంకా ఆ మోడల్ ఫోటోషూట్ స్టార్ట్ అవ్వగానే షిన్ అక్కడికి వచ్చి రీనాని చూసి ఫుల్ ఫిదా అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫోటోషూట్ హెడ్ షిన్ అన్నమాట. ఈ అమ్మాయి ఎవరు
ఎవరు అని మేనేజర్ని అడిగితే లిల్లీ గారు తీసుకొచ్చిన మోడల్ సార్ అని చెప్తాడు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, తన్ని రాత్రి నాతో డిన్నర్ కి రమ్మని చెప్పు అని షిన్ ఆర్డర్ వేస్తాడు ఆ మేనేజర్ తో. ఇంకా షిన్నే ఆ కంపెనీ డైరెక్టర్ అని తెలిసి లిల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రీనా ఇష్టం లేకపోయినా సరే డిన్నర్ కి వెళ్లేసరికి అక్కడ షిన్ ని చూసి షాక్ అవుతుంది. ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అయాన్ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరిని చూడగానే అయాన్ కి పిచ్చ జలసి వచ్చేసి అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడనమాట. రీనా వాష్రూమ్ కి రాగానే అయాన్ కూడా లోపలికి వచ్చి తన్ని గోడ కదిం పెట్టి గట్టిగా పట్టుకుంటాడు. వాడెవరో తెలీదన్నావు కదా, మరి వాడితో డిన్నర్ ఎలా చేస్తున్నావు? నిన్న నైట్ నాతో గడిపి ఈ రోజు ఇంకొకరిని బుట్టలో వేసుకోవాలనే ప్లాన్ చేస్తున్నావా అని అరుస్తాడు. రీనా బాధతో మనసులో అనుకుంటుంది, నా గురించి నీకు అంత చీప్ ఒపీనియన్ ఉందా అని. కోపంగా నాకు నచ్చినట్లు బ్రతికే ఫ్రీడమ్ నాకుంది అని చెప్తుంది. దానికి అయాన్, నువ్వు నన్ను ఫస్ట్ టైం కిస్ చేసినప్పుడే నీ ఫ్రీడమ్ అంతా అయిపోయింది అని ఆమెను ఇంకా ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బయట నుండి లిల్లీ వాయిస్ వినపడ్డం, ఇంకా అతను అక్కడ నుంచి వెళ్లిపోతుంటే లిల్లీ చూసేస్తుందన్నమాట. అసలు ఈ మగాడికి లేడీస్ వాష్రూమ్ లో ఏం పని, ఎంత బరి తెగించాడు అని తిడుతుంది ఎవరో అని తెలియక. అప్పుడే రీనా లిప్స్ పైన గాయం చూసి, అంటే నీకు వాడికి మధ్య ఏమైనా నడుస్తోందా, వాడి బాయ్ ఫ్రెండా అని లిల్లీ అడుగుతుంది. రీనా ఏదో చెప్పబోతుంటే షిన్ వచ్చి డ్రాప్ చేస్తాను అని అంటాడు. వాళ్ళు వద్దని చెప్పి టాక్సీలో వెళ్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి లిల్లీని వదిలేసి రీనాని తీసుకెళ్తుంటే ఇంకా ఆమె వాళ్ళని తన్నడం స్టార్ట్ చేస్తుంది. లిల్లీ భయంతో షిన్ కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. కానీ ఈ లోపే వాళ్ళు వచ్చి రీనాకి బదులుగా లిల్లీని ఎత్తుకెళ్ళిపోతారు. రీనాకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే అయాన్ కి కాల్ చేస్తుంది. అయాన్ తన బాడీ గార్డ్స్ తో వచ్చి ఆ రౌడీని కొట్టి నిజానికి అక్కిస్తాడు. ఇద్దరు కలిసి లిల్లీని వెతకడానికి ఇంకా బయలుదేరుతారు. అప్పుడు రీనా, సారీ అయాన్, నిన్ను ఇబ్బంది పెట్టాను అని అంటే, పర్లేదు కానీ ఆ జాంగడ్ మళ్ళీ నీ వెనకాల ఎందుకు పడ్డాడు అని అయాన్ అడుగుతాడు. రీనా జరిగిన విషయాలన్నీ చెప్తుంది. అయాన్ షాక్ అవుతూ, అంటే ఒక స్టూడెంట్ ప్రాణం కాపాడడం కోసం నీ ఫ్రెండ్ లైఫ్ ని రిస్క్ లో పెట్టావన్నమాట అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే షిన్ ఫోన్ చేసి, రీనా నువ్వు బానే ఉన్నావు కదా, లిల్లీ ఏదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పి అని అడుగుతాడు. మేం బానే ఉన్నాం షిన్ అని రీనా చెప్తుంది. ఆ మాటలు వింటున్న అయాన్ కి మాత్రం జెలసీ పీక్స్ కి వెళ్తుంది. వాడు నీకు అంత క్లోజ్ కాదన్నా మరి పర్సనల్ గా కూడా కాల్ చేస్తున్నాడేంటి అని అరుస్తాడు. అలా ఏం లేదు అయాన్, నేను పార్ట్ టైం మోడలింగ్ చేస్తున్నాను, మిస్టర్ షిన్ నా బాస్ అని రీనా చెప్తుంది. నీకు ఆ జాబ్ వద్దు, వెంటనే ఆ జాబ్ మానే, మళ్ళీ అక్కడికి వెళ్ళకు అని అయాన్ ఆర్డర్ వేస్తాడు. అంతలో సెక్రటరీ వచ్చి లిల్లీ ఆచూక్ దొరికిందని చెప్తాడు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లి లిల్లీని కాపాడతారనమాట. ఆమెను చూసి రీనా ఏడుస్తూ తన్ని హగ్ చేసుకుంటుంది. కానీ లిల్లీ మాత్రం అయాన్ని చూసి ఫిదా అయిపోయి, రీనా ఇంత హ్యాండ్సమ్ మొగుడిని ఎక్కడ పట్టేశావే అని అడుగుతుంది. నువ్వు ఈ సిచ్యువేషన్ లో కూడా ఇలాంటి మాటలే అంటావా, అసలు నీకు భయం ఉందా అని రీనా తిడుతూ తన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. లిల్లీకి ట్రీట్మెంట్ జరుగుతుండగా అయాన్ రీనాకి కాల్ చేసి అడుగుతాడు, మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండబోతున్నావని. రీనా మెల్లగా, నేను కొన్ని రోజులు హోటల్లో ఉంటాను అయాన్ అని చెప్తుంది. అతను సీరియస్ అవుతూ, హోటల్ నీకు సేఫ్ కాదు రీనా, నువ్వు నా ఇంటికి వచ్చాయి, నీ ఫ్రెండ్ కోసం నేను వేరే అరేంజ్మెంట్స్ చేస్తానులే అని ఆర్డర్ వేస్తాడు. రీనా కూడా చేసేదేమీ లేక సెక్రటరీతో కలిసి అయాన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ మనోడు రెడీ చేసి పెట్టిన ఒక షర్ట్ కనిపిస్తుంది. దాని మీద ఒక నోట్ ఉంటుంది. అర్జెంట్ గా నీకు బట్టలు తీసుకురావడం కుదరలేదు, ప్రస్తుతానికైతే ఇది వేసుకో, తర్వాత వేరే తెప్పిస్తాను అని ఉంటుంది. రీనా ఆ షర్ట్ వేసుకుంటుంది. అంతలో సడన్ గా అయాన్ ఆ రూమ్ లోకి వస్తాడు. ఆమె కంగారుగా, నువ్వు కనీసం డోర్ నాకు కూడా చేయకుండా లోపలికి ఎలా వస్తావు అని అడుగుతుంది. అయాన్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చి, ఈ ఇల్లు నాది, ఈ రూమ్ నాది, మరి నేను నాక్ చేసి లోపలికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్తాడు. రీనా తలకి తగిలిన దెబ్బకి ఆయన మెడిసిన్ రాయడం స్టార్ట్ చేస్తాడు. రీనా షాక్ అయ్యి, అసలు నీకు నా మీద ఇంత కేరింగ్ ఉందా అని అడిగితే, మనోడికి యాటిట్యూడ్ ఎక్కువ కదా, సో అదే యాటిట్యూడ్ చూపిస్తూ నేను నీ మీద కేర్ ఎందుకు చూపిస్తాను అని అనేస్తాడు. ఆమె మళ్ళీ మనసులో బాధపడుతూ, నేను అనవసరంగా అతను నన్ను లైక్ చేస్తున్నాడని ఊహించుకుంటున్నాను, అతనికి నా మీద ఇష్టం లేకపోవడమే మంచిది, ఎలాగో మా ఇద్దరికి ఫ్యూచర్ ఉండదు కదా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయాన్ కిందకు వచ్చేసరికి మన రీనా కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసి మనోడు ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇద్దరు కలిసి తింటుంటే అయాన్ అంటాడు, ఇక నుండి నేను రోజు ఇంట్లోనే భోజనం చేస్తాను అని. మన రీనా కూడా సరే అంటుంది. అప్పుడు అయాన్, ఈ రోజు నీ ప్లాన్ ఏంటి అని అంటే, మా మమ్మీ ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నారు, ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్లాలి అని చెప్తుంది. అయాన్ వెంటనే డ్రైవర్ కి కాల్ చేసి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లమని చెప్తాడనమాట. ఇంకా రీనా మమ్మీని ఇంటికి తీసుకొస్తుంది. తన తల మీద దెబ్బ చూసి మమ్మీ అడిగితే, ఏం లేదు మమ్మీ, మెట్ల మీద నుంచి జారి పడ్డాను అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఆమెను ఎవరినైనా డేట్ చేయమని చెప్పి సలహా ఇస్తుంది. కానీ రీనా వద్దని చెప్తుంది. రీనా కాలేజ్ కి వెళ్లేసరికి లిన్ ఒక వీడియో చూపిస్తుంది. ఎవరో ఆ రోజు జరిగిన వీడియోని ఎడిట్ చేసి రీనా తప్పు చేసినట్టుగా ఫేక్ వీడియో పోస్ట్ చేస్తారు. దాని వల్ల రీనాకి ఫుల్ ఇన్సల్ట్ జరుగుతుంటుందన్నమాట. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఆమెను కొన్ని రోజులు సస్పెండ్ చేస్తుంది. రీనా ఈ విషయం గురించి లిల్లీతో మాట్లాడుతుంది. ఆ స్టూడెంట్ ని అందరి ముందు నిజం చెప్పమను రీనా అని లిల్లీ అంటే, వద్దు లిల్లీ, అలా చేస్తే ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఆ జాంగడ్ తన్ని ఎలా ఇబ్బంది పెట్టాడో అందరికి తెలిసిపోతుంది, తను తట్టుకోలేదు అని రీనా ఆ అమ్మాయి కోసం బాధపడుతుంది. ఆ తర్వాత రీనా అయాన్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మెల్లగా అయాన్ హెల్ప్ అడుగుతుంది. దానికి అయాన్, చెప్పు నీకేం హెల్ప్ కావాలి అని అడుగుతాడు. రీనా జరిగిన విషయాలన్నీ
ఇవన్నీ చెప్పగానే అతను వెటకారంగా నవ్వుతూ సరేలే నేను హెల్ప్ చేస్తాను, కానీ దీనికి బదులుగా నాకేంటి లాభం అని మళ్ళీ అడుగుతాడు. ఆమె ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అయాన్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చి తన కళ్ళల్లోకి చూస్తుంటే రీనా భయంతో కళ్ళు మూసుకొని ప్లీజ్ అయాన్ ఈ నైట్ వరకు వెయిట్ చెయ్యి అని అంటుంది. అయాన్ నవ్వుతూ తన సెక్రటరీ వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు. అందులో అయాన్ ఆల్రెడీ సెక్రటరీకి ఆ ఫేక్ వీడియోని ఆన్లైన్ నుండి డిలీట్ చేయమని ఆర్డర్ ఇచ్చి ఉంటాడనమాట. ఆ విషయం తెలియగానే మన రీనా షాక్ అవుతూ నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది అని అడుగుతుంది. నువ్వు కొన్ని రోజులుగా చాలా సాడ్ గా ఉండడం నేను అబ్జర్వ్ చేశాను, అందుకే ఇన్వెస్టిగేషన్ చేయిస్తే రీజన్ తెలిసిపోయిందిలే అని అయాన్ చెప్తాడు. రీనా థ్యాంక్స్ చెప్పి అతన్ని వెంటనే కిస్ చేస్తుంది. ఇంకా మనోడు ఆమె ఒక్కసారి ఫార్వర్డ్ అయిందంటే మనోడు ఆగుతాడా, వెంటనే ఫోర్స్ గా కిస్ చేసేస్తాడు. ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ అవుతారు. ఆ నెక్స్ట్ డే ఆ స్టూడెంట్ రీనాని కలవడానికి పిలిచి సారీ చెప్తూ ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది. మేడం మీకు అనవసరం అనుకుంటే తప్ప దీన్ని చూడకండి అని ప్రామిస్ చేయించుకుంటుంది. రీనా కూడా సరే అంటుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయాన్ అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడా. తన పక్కన కూర్చోమని పిలిచి రేపు జాబ్ కి వెళ్తున్నావా అని అడుగుతాడు. రీనా వెళ్ళనని చెప్తుంది. అప్పుడు అయాన్ అసలు ఆ టీచర్ జాబ్ నీకు సెట్ అవ్వదు రీనా, నువ్వెప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ లో పడుతూనే ఉంటావు, నువ్వు ఈ మధ్య నాకు ఒక హెడ్ ఏక్ అండ్ ఒక ట్రబుల్ మేకర్ అయ్యావు తెలుసా అని అంటాడు. ఆ మాట రీనాకు అస్సలు నచ్చదు. అంటే నేను నీకు ట్రబుల్ మేకర్ అని చెప్పి నువ్వు నన్ను హేట్ చేస్తున్నావా అని అడిగి సమాధానం వినకుండానే పడుకుంటానని వెళ్ళిపోతుంది తిక్కలమ్మ. మనోడు మనసులో నేను నిన్ను హేట్ చేస్తే నీ గురించి ఇంతలా ఎందుకు టెన్షన్ పడతాను అని అనుకుంటాడు. నెక్స్ట్ డే రీనా తన సీనియర్ తో కలిసి లంచ్ చేస్తూ కొత్త జాబ్ గురించి డిస్కస్ చేస్తుంటుందా. అది చూసిన అయాన్ కి మన హీరోయిన్ మళ్ళీ ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ ఇది అయాన్ చూడాలి కదా. అది చూసిన వెంటనే పిచ్చ జలసి వచ్చేస్తుంది. ఎవడాడు అని సెక్రటరీని అడిగితే రీనా సీనియర్ అని తెలుస్తుంది. ఇంకా ఏం చేయలేక ఎంతైనా తన రీనా కదా, వాళ్ళిద్దరికి ఆ రెస్టారెంట్ లోనే కాస్ట్లీ డిష్ పంపించి బిల్ నేనే పే చేస్తానని చెప్పు అని ఆర్డర్ ఇస్తాడు. నైట్ అతని ఇంటికి రాగానే రీనా అతని కోసం వెయిట్ చేయకుండా డిన్నర్ ఫినిష్ చేసేయడం చూసి మనోడికి కోపం వస్తుంది. నా కోసం కనీసం వంట కూడా చేయలేదా అండ్ వెయిట్ కూడా చేయవా అని అడుగుతాడు. నువ్వు వస్తావో లేదో తెలియదు కదా అని రీనా అంటే నీకు ఈ మధ్య నా మీద కేరింగ్ తగ్గిపోయింది అని సీరియస్ అవుతాడు. దీనికి ఇంత సీరియస్ అవ్వాలా, ఇప్పుడే ఏదైనా వండుతాను కదా అని రీనా ఉంటుంది. అయాన్ మనసులో అనుకుంటాడు వేరే వాళ్ళ దగ్గర ఏమో అంతలా నవ్వుతావు, నా దగ్గర ఎందుకు ఎప్పుడు నవ్వవు అని సీరియస్ అయిపోతుంటాడు. ఆ తర్వాత ఆఫీస్ లో కూడా సెక్రటరీ అయాన్ కి ఒక షాకింగ్ న్యూస్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ చూసి అయాన్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే రీనా మమ్మీ అసలు తన మమ్మీయే కాదు. అప్పుడే వాళ్ళ మమ్మీ రీనాకి కాల్ చేసి నా ఫ్రెండ్ కొడుకుతో బ్లైండ్ డేట్ కి వెళ్ళు అని ఫోర్స్ చేస్తే రీనా వినపడినట్టు యాక్టింగ్ చేసి ఫోన్ కట్ చేస్తుంది. ఆ రాత్రి రీనా రాగానే అయాన్ ఈ నిజం చెప్పాలనుకుంటాడు, కానీ తను అది విని తట్టుకోలేదని ఆగిపోతాడు. సో సరైన టైం వచ్చినప్పుడు చెప్దాంలే అనుకొని తన డిన్నర్ కి రమ్మని పిలుస్తాడు. ఇంకా నెక్స్ట్ డే రీనా తన బ్లైండ్ డేట్ పర్సన్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, షిన్ అన్నమాట. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు. నీకు బ్లైండ్ డేట్ గురించి తెలియదా అని షిన్ అడిగితే లేదు మా అమ్మ ఫోర్స్ చేస్తే వచ్చాను అండ్ ఇంకొకటి మన మధ్య ఏది పాసిబుల్ కాదు అని ఇంట్లో చెప్పేద్దామని అంటుంది. షిన్ దానికి రిజెక్ట్ చేస్తాడు. అలా చెప్తే మనల్ని మళ్ళీ ఇంకో బ్లైండ్ డేట్ కి పంపిస్తూనే ఉంటారు, ప్రెసెంట్ ఇలానే కంటిన్యూ చేద్దాం అని అనేసరికి రీనా సరే అంటుంది. ఆ రాత్రి మనోడు ఫుల్ గా డ్రింక్ చేసి ఇంటికి వస్తాడా. రీనా అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి నీళ్ళు తేయడానికి వెళ్తుంటే అయాన్ ఆమె నాపి నీకు నా మీద లవ్ పుట్టిందా, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు. కానీ రీనా పాస్ట్ లో అతను అన్న మాటలు గుర్తు చేసుకొని లేదయాన్ నీకు కేవలం నేను ఒక బెడ్ పార్ట్నర్ ని మాత్రమే అని చెప్పి అదే ప్రశ్న అతన్ని అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. అతను మత్తులో ప్రేమించడం నా వల్ల కాదు, అది నా పని కాదు అని అనేస్తాడు. ఇంకా మన హీరోయిన్ ఫుల్ డల్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయాన్ నిద్ర లేచి రీనాని చాలా ప్రేమగా చూస్తూ ఫ్యూచర్ లో అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని మనసులో అనుకుంటాడు. రీనా లేచి వెళ్తుంటే ఆమెకు తుమ్ములు వస్తుంటాయి అన్నమాట. అయాన్ చెక్ చేసి ఆమెకు జ్వరం ఉందని తెలుసుకుని టాబ్లెట్స్ తెస్తాడు. రీనా ఎంత వద్దంటున్నా ఆయన బలవంతంగా వేయిస్తాడు. తర్వాత మాటల్లో వాళ్ళ మమ్మీ టాపిక్ వస్తుంది. నీకు నా మీద ఎందుకు అంత కేరింగ్ అని రీనా అడిగితే నీకేమనిపిస్తుంది అని అయాన్ అడుగుతాడు. రీనా ఏం ఆన్సర్ చెప్పకుండా నిద్రపోతానని కళ్ళు మూసుకుంటుంది. నెక్స్ట్ హాస్పిటల్ నుండి కాల్ రావడంతో రీనా నిద్రలేస్తుంది. ఆ నర్స్ ఫోన్ చేసి మీ మమ్మీ రిపోర్ట్స్ పంపించాము అని చెప్తుంది. ఆ రిపోర్ట్స్ చూశాక రీనాకి అసలు నిజం తెలుస్తుంది అనమాట. తన్ని పెంచిన వాళ్ళు అసలు తన కన్న తల్లిదండ్రులే కారన్న విషయం తనకు అర్థమవుతుంది. ఆ నిజం తట్టుకోలేక పాపం ఏడుస్తూ ఉంటుంది. అయాన్ ఇంటికి రాగానే ఆమె ఏడుపు చూసి కంగారుగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. రీనా అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ నిజాన్ని చెప్తుంది. నాకు అసలు విషయం తెలుసుకోవాలనుంది అయాన్ అని అంటే అయాన్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి రీనా, కానీ ముందు ఏడవడం ఆపేయి, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్తాడు. ఆ నెక్స్ట్ డే రీనా జైల్లో తన తండ్రిని కలవడానికి వెళ్తుంది. ఈమెకి ఇన్ని విషయాలు తెలిసాయని అతను షాక్ అవుతారు. ఈ విషయం మీ మమ్మీకి తెలియకూడదు రీనా,
ఒకవేళ ఆవిడకి తెలిస్తే చాలా బాధపడుతుంది అని చెప్తారు. అంటే ఇప్పటి వరకు రీనా ఆమె సొంత కూతురని ఆమె అనుకుంటుందన్నమాట. రీనా కళ్ళలో నీళ్లతో నా కన్నతల్లి ఎవరు నాన్న అని అడుగుతుంది. అతను బాధగానే తను నిన్ను కని చనిపోయింది. ఆ తర్వాతే నేను మీ మమ్మీని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి రీనా ఇంకా ఏదో అడిగే లోపే అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. రీనా వెంటనే తన మమ్మీని కలవడానికి వెళ్తుంది. ఆమె తను చూసిన వెంటనే చాలా హ్యాపీగా అవుతుంటే రీనా ఆమెను హగ్ చేసుకొని అయాన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. రీనా, తను నీ కన్న తల్లి కాకపోయినా ఇన్నేళ్లు నిన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమనిచ్చారు కదా, అది గుర్తు చేసుకొని ఆమెను హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ రాత్రి రీనా సాడ్ గా కూర్చొని ఉంటే అయాన్ వచ్చి తన పక్కన కూర్చుంటాడు. మీ డాడ్ తో మాట్లాడావు కదా, ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతాడు. రీనా సైలెంట్ గా నా కన్న తల్లి చనిపోయారట అయాన్, ఇక నుండి ఆవిడే నా కన్న తల్లి అని చెప్తుంది. అయాన్ ఆమె చేయి పట్టుకొని అవును రీనా, నువ్వు ఆమె కూతురు కాదనేది ఎంత నిజమో ఆవిడ నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుందనేది అంతకంటే పెద్ద నిజం అని అంటాడు. రీనా ఏడుస్తూ అయాన్ని గట్టిగా పట్టుకొని మనసులో బాధపడుతుంది. నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నాకే దిగులు లేదయాన్ అనుకుంటుంది. నెక్స్ట్ డే అయాన్ ఒక బిజినెస్ ట్రిప్ మీద బయలుదేరుతూ ఆమెను బాగా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్తాడు. అయాన్ వెళ్ళాక రీనా తన ఫాదర్ పాత ఎంప్లాయీని కలిసి నిజాన్ని అడుగుతుంది. అవన్నీ పాత విషయాలు అమ్మాయి గారు, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తారు అని అతను అంటే, నేనప్పుడు చిన్నపిల్లని కానీ ఇప్పుడు నాకు అన్ని నిజాలు తెలియాలి అని రీనా నిలదీస్తుంది. అప్పుడు అతను అసలు విషయం చెప్తాడు. మీ నాన్న బ్యాంక్ నుండి 1 బిలియన్ లోన్ తీసుకున్నారు, కానీ టైం కి కట్టకపోవడంతో ఆయన్ని ఫ్రాడ్ కేసులో ఇరికించి జైలుకు పంపారని చెప్తాడు. మరి అంత డబ్బు ఏమైందని అడిగితే అతనికి కూడా తెలియదు అనమాట. సో కొన్ని రోజుల తర్వాత అయాన్ ట్రిప్ నుండి తిరిగి వస్తాడు. రీనా కోసం ఒక బ్యూటిఫుల్ పెండెంట్ గిఫ్ట్ గా తెస్తాడు కూడా, కానీ రీనా మాత్రం రిజెక్ట్ చేస్తుంది. నేను దీనికి వర్త్ కాదు అని. అయాన్ ఆమెను గట్టిగా పట్టుకొని అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని సీరియస్ గా అడుగుతాడు. దానికి రీనా ఏం చెప్పదు. ఆ రాత్రి అయాన్ అలసిపోయి పడుకుంటే రీనా అతన్ని చాలా ప్రేమగా టచ్ చేస్తూ చూస్తూ ఉంటుంటే అయాన్ సడన్ గా ఆమె చేయి పట్టుకొని ఏం చేస్తున్నావు అని అడిగేసరికి ఆమె వెళ్ళిపోబోతుంటే అయాన్ ఆమెను ఆపి నిన్ను బిజినెస్ ట్రిప్ లో చాలా మిస్ అయ్యాను రీనా అని చెప్తాడు. రీనా కూడా ఎమోషనల్ అయ్యి నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను అని చెప్పగానే అయాన్ ఆమెను గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను నీకెంత దూరంగా వెళ్ళాలని చూసినా నా మనసు మాత్రం ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటుంది అని రీనా తన మనసులో అతని మీదున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ రాత్రి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో అయాన్ అడుగుతాడు. కొన్ని రోజుల నుంచి అతను ఎక్కువ వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అనమాట. సో అదే విషయం అడుగుతూ నేను పదే పదే మా ఇంటికి వెళ్తున్నాను కదా, నీకు నా మీద ఏం డౌట్ రావట్లేదా అని అంటే రీనా పక్కున అవుతుంది. నీకు ఇలాంటి జోకులు వేయడం కూడా వచ్చా, నీకు దానికి టైం కూడా దొరుకుతుందా అని అంటుంది. అయాన్ సీరియస్ గా జోక్ కాదు రీనా, మా తాతయ్యకి హెల్త్ బాలేదు అందుకే ఆయన్ని చూడడానికి వెళ్తున్నానని చెప్పి రీనా ఫాదర్ కాల్ రికార్డింగ్స్ ఇస్తాడు. ఆమె హ్యాపీనెస్ చూసి మనోడు మనసులో నువ్వెప్పుడు నా మీద నీ ప్రేమను ఒప్పుకుంటావా అని వెయిట్ చేస్తున్నాను రీనా అని అనుకుంటాడు. రీనా ఆ రికార్డింగ్స్ లో ఉన్న అన్ని నెంబర్స్ కి కాల్ చేస్తూ ఉంటే మిస్సెస్ మూ అనే ఆవిడ తన తండ్రిని పదే పదే కలిసినట్టు తెలుస్తుంది. సో రీనా ఆమెకు కాల్ చేస్తే ఆవిడ మాట్లాడకుండా వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. రీనాకి ఆవిడ మీద డౌట్ వస్తుందన్నమాట. సో ఆ తర్వాత రీనా తన మమ్మీతో కలిసి లంచ్ చేస్తుంటే షిన్ కాల్ చేస్తాడు. మా మమ్మీ నిన్ను కలవమని నన్ను టార్చర్ చేస్తుంది రీనా, ఒకసారి రావా అని అడుగుతాడు. రీనా అతన్ని కలిసి ఇండైరెక్ట్ గా రిజెక్ట్ చేసేస్తుంది. కానీ అయాన్ ఆమె సేఫ్టీ కోసం ఆమె వెంట ఒక బాడీ గార్డ్ ని పెట్టుంటాడు. సో వీళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి ఫోటో తీసి అయాన్కి పంపిస్తాడు. మనోడు ఇంటికి రాగానే ఆమె చేయి పట్టుకొని గట్టిగా నలిపేస్తూ షిన్తో నీకేంటి సంబంధం, వాడెవరో తెలియదన్నావు కదా, మరి పదే పదే ఎందుకు కలుస్తున్నావు అని ఫుల్ సీరియస్ అవుతాడు. మా అమ్మే బ్లైండెడ్ కోసం అని సెలెక్ట్ చేసింది అయాన్, కానీ నేను అని రీనా ఏదో చెప్పబోతుంటే అయాన్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. రీనా కూడా రివర్స్ లో అసలు నీకెందుకు ఇంత ప్రాబ్లం అయాన్, ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయాన్ తన ముఖం పక్కకు తిప్పుకొని ప్రేమించకపోతే నీతో ఎందుకుంటాను, నువ్వు వేరే వాడితో ఉండడం చూసి నాకెందుకు ఇంత కోపం వస్తుంది అని అతని ప్రేమను ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటాడు. ఆ మాట వినగానే మన రీనాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఎప్పటి నుండో వినాలనుకుంటున్న మాట ఇదే కదా. ఆమె అయాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అయాన్ కొంచెం కూల్ అయ్యి ప్లీజ్ రీనా నన్ను వదిలి వెళ్ళకు అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. అయాన్ తన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసి రీనా కూడా ఏడుస్తుందన్నమాట. తర్వాత అయాన్ తన తాతయ్యని కలవడానికి వెళ్తాడు. ఇక అన్ని డ్రామాలలో లాగా ముసలోళ్ళ పనేంది, పెళ్లిళ్ళు చేసి పిల్లల్ని కనిపెట్టడమే కదా. సో ఆయన అంటాడు, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు అయాన్, నువ్వు మన ఫ్యామిలీ హెడ్ అవ్వక ముందే పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే అయాన్ మీకేం కాదు తాతయ్య, అయినా కానీ నేను త్వరలో పెళ్లి చేసుకుంటానులే అని చెప్తాడు. మనోడు ఇంటికి సాడ్ గా వచ్చేసరికి రీనా టీ తీసుకురాబోతుంటే వద్దని ఆమెను ఆపుతాడు. అతని బిహేవియర్ చూసి అయాన్ తనతో ఉండడానికి అన్కంఫర్టబుల్ గా ఉన్నాడేమో అని వెళ్ళిపోబోతుంది. అయాన్ ఆమెను ఆపి నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను, నువ్వేదైతే ఆలోచిస్తున్నావో నీ మట్టి బుర్రలో అది నిజం కాదు, నేను నిన్ను కలుస్తూనే ఉంటాను, నువ్వు మీ నాన్న కేసు మీద ఫోకస్ చెయ్యి అని చెప్తాడు. రీనా మళ్ళీ నాన్నని కలవడానికి వెళ్తుంది. అక్కడ మాటల మధ్యలో అసలు నిజం తెలుస్తుంది. ఆ 1
$10 మిలియన్ డబ్బుని వాళ్ళ నాన్న తన ఇల్లీగల్ కొడుకు ట్రీట్మెంట్ కోసం ఆ మిసెస్ మూకి ఇచ్చేశారని తెలిసి రీనా షాక్ అవుతుంది. రీనా ఏడుస్తూ అతన్ని నిలదీస్తుంది. ఎవరో పరాయోళ్ళ కోసం మీరు నన్ను, మమ్మీని నరకం లాంటి లైఫ్ ని గడపడానికి వదిలేశారు. మీరసలు నా తండ్రే కాదు అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యి సారీ చెప్తున్నా కూడా వినదు. నెక్స్ట్ డే రీనా బాడీ గార్డ్ ని బయట ఉండమని చెప్పి లోపలికెళ్తుంది. కానీ ఇద్దరు రౌడీలు తనపై కన్నేసి ఉంచుతారనమాట. చాలా సేపటి వరకు రీనా బయటకు రాకపోయడం సరికి బాడీ గార్డ్స్ కంగారుగా అయాన్కి కాల్ చేసి బాస్ రీనా మేడం కనిపించట్లేదు అని చెప్తారు. ఈ లోపే ఆ రౌడీలు రీనాని కిడ్నాప్ చేసేస్తారు. ఆ కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు, జాంగ్ వాళ్ళ నాన్న. తన కొడుకు జాంగ్ ని జైలుకు పంపించినందుకు అయాన్ మీద రీనా మీద రివెంజ్ తీసుకోవాలని వాడి ప్లాన్ వేస్తాడు. సరిగ్గా అప్పుడే అయాన్ తన గాడ్స్ తో ఎంట్రీ ఇచ్చి రౌడీలను చితకబాది రీనాని సేఫ్ చేసి తన వైపుకు లాక్కుంటాడు. కానీ జాంగ్ వాళ్ళ నాన్నకి రౌడీల సపోర్ట్ చాలా ఉంటుంది. ఒరేయ్ నా కొడుకుని జైలు నుండి బయటికి తీసుకురా, లేకపోతే మీరిద్దరు ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్లరు, ఇది నా అడ్డ అని అరుస్తాడు. అప్పుడు రీనాకి ఆ స్టూడెంట్ ఇచ్చిన పెన్ డ్రైవ్ దొరుకుతుంది. వెంటనే దాన్ని బయటకు తీసి ఇందులో నీ కొడుకు చేసిన డర్టీ థింగ్స్ అన్ని ఉన్నాయి, ఇది గనక బయటికి వెళ్తే నీ కొడుకు జీవితం నాశనం అని బ్లాక్ మెయిల్ చేయడంతో వాడు గజగజ వణికిపోయి సైలెంట్ అయిపోతాడు. అయాన్ కూడా అదే ఛాన్స్ అనుకొని రౌడీలను కొట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారనమాట. తర్వాత సీన్ లో ఇద్దరు హాస్పిటల్లో ఉంటారు. రీనాకి స్ప్రో వచ్చాక ఆ పెన్ డ్రైవ్ గురించి సాడ్ గా ఫీల్ అవుతుంది. నేను ఆ స్టూడెంట్ కి ప్రామిస్ చేశాను అయాన్, దీన్ని ఎప్పుడు వాడను అని, కానీ వాడాల్సి వచ్చింది అని బాధపడుతుంది. అయాన్ ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె మూడ్ మార్చడానికి కొంచెం ఫన్నీగా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇద్దరు అక్కడ చాలా క్లోజ్ అయిపోయి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే అయాన్ వాళ్ళ తాతయ్యకి సర్జరీ జరుగుతుంది. కానీ అయాన్ కి అతనంటే ప్రాణం అన్నమాట. కానీ ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. ఆ తర్వాత అయాన్ ని కలవడానికి మింగ్ అనే అమ్మాయి వస్తుంది. తను అయాన్ తో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ అయాన్ మా డాడీ నా కోసం ఒక వెల్కమ్ పార్టీ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా రావాలి అని అతన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయాన్ వెళ్ళిపో మింగ్ అని కసురుకుంటాడు. నెక్స్ట్ అయాన్ రీనాని వాళ్ళ అమ్మకి పరిచయం చేస్తాడు. రీనాని చూడగానే వాళ్ళ మమ్మీ హ్యాపీ అవుతుందన్నమాట. ముగ్గురు కలిసి కిచెన్ లోకి వెళ్లి చాలా హ్యాపీగా వంట చేయడం స్టార్ట్ చేస్తారు. వంట చేస్తున్న గ్యాప్ లో మన అయాన్ ఎవరూ చూడకుండా రీనాని పదే పదే కిస్ చేస్తుంటాడు. రీనా సిగ్గుతో చచ్చిపోతూ అయాన్ ఆపు అమ్మ చూస్తారు అని అంటున్నా అతను వినడు. ముగ్గురు కలిసి ఫుడ్ తింటుంటే వాళ్ళ అమ్మ ఆమెకి ఫ్యామిలీ బ్రేస్లెట్ ఇస్తుంది. రీనా అది తీసుకోనని కొంచెం మొహమాట పడుతుంటే అయాన్ ఆ బ్రేస్లెట్ తీసుకొని రీనా చేతికి అతనే తొడుగుతాడు. మమ్మీ అంత ప్రేమగా ఇస్తుంటే వద్దనుకు రీనా, ఇది ఆవిడ బ్లెస్సింగ్స్ అనుకో అని చెప్తాడు. రీనా తన ఫ్రెండ్ లిల్లీని కలిసి అయాన్ గురించి తన ప్రేమ గురించి అంతా చెప్పేస్తుంది. తర్వాత లిల్లీ మింగ్ ని కలవడానికి వెళ్తుంది. ఎందుకంటే మింగ్ తనకి మేకప్ వేయమని లిల్లీని అడుగుతుందన్నమాట. కానీ మింగ్ ప్లాన్ వేరే ఉంటుంది. తను లిల్లీకి ఎక్కువగా డ్రింక్ ఇప్పించి స్పృహ తప్పేలా చేస్తుంది. తర్వాత రీనా కాల్ చేసి లిల్లీకి బాలేదు అర్జెంట్ గా రా అని పిలుస్తుంది. రీనా టెన్షన్ తో అక్కడికి వచ్చి లిల్లీని చూసి పిలుస్తుంటే వెనక నుండి మింగ్ మనుషులు వచ్చి రీనాని స్పృహ తప్పిస్తారు. యాక్చువల్ గా మింగ్ ప్లాన్ ఏంటంటే రీనాని అయాన్ కి దూరం చేయాలని. అందుకే ఒక రౌడీతో రీనా రాత్రి గడిపినట్టు క్రియేట్ చేయాలని చూస్తుంది. కానీ ఆ రౌడీకి అప్పటికే అయాన్ కి మ్యాటర్ తెలిసిపోయిందని, తను ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చని అర్థమవుతుంది. ఆ మాట విని మింగ్ భయపడిపోయి తన్ని వెళ్లిపోమని చెప్పి తను కూడా స్పృహ తప్పినట్టు నటిస్తుంది. అయాన్ అక్కడికి వచ్చి రీనాని చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. రీనాకి స్పృహ వచ్చాక లిల్లీ ఎక్కడా అని అడుగుతుంది. తను బానే ఉందిలే, అసలు మీ ముగ్గురు ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్లారు అని అయాన్ అడుగుతాడు. మింగ్ కాల్ చేస్తే వెళ్ళాను అయాన్, నాకెందుకో మింగ్ మీదే డౌట్ ఉందని రీనా చెప్తుంది. ఇంక ఇదంతా మింగే చేయించిందని అయాన్ కి అర్థమవుతుంది. తను రీనాని రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక డైమండ్ రింగ్ తీసి తన వేడికి తొడుగుతాడు. రీనా నన్ను పెళ్లి చేసుకుంటావా అని చాలా సింపుల్ గా క్యూట్ గా ప్రపోజ్ చేస్తాడు. రీనా ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఎస్ చెప్పేస్తుంది. ఆ నెక్స్ట్ డే ఇద్దరు అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత అయాన్ మింగ్ వాళ్ళ ఫ్యామిలీ పార్టీకి వెళ్తాడు. మింగ్ అయాన్ని దక్కించుకోవడానికి ఒక డర్టీ ప్లాన్ వేస్తుంది. ఏదో కేక్ లో మత్తు మందు కలిపి అయాన్ వద్దంటున్నా కూడా ఫోర్స్ చేసి అది తినిపిస్తారు. వెంటనే అతనికి తల తిరగడం స్టార్ట్ అవుతుంది. ఒక వెయిటర్ తన్ని ఒక రూమ్ లో రెస్ట్ తీసుకోమని తీసుకెళ్తాడు. కాసేపటికి మింగ్ ఆ రూమ్ లోకి వచ్చి అయాన్ కి చాలా దగ్గర అవుతుంది. తని రొమాంటిక్ గా టచ్ చేస్తూ ఇదంతా వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది. అంతలో బెడ్ మీద ఉన్న పర్సన్ నవ్వడంతో మింగ్ షాక్ అవుతుంది. ఎవరు నువ్వు అని అరిచేసరికి లైట్స్ ఆన్ అవుతాయి. అయాన్ బయట నుండి లోపలికి నవ్వుకుంటూ వస్తాడు. బెడ్ మీద ఉన్నది సెక్రటరీ అని తెలిసి మింగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. తను ఎంత అబద్ధాలు చెప్పాలని చూసినా కూడా సెక్రటరీ సీసీటీవీ కెమెరాలు చూపిస్తూ నువ్వు ఒక్కదానివే స్మార్ట్ అనుకుంటున్నావా అని షాక్ ఇస్తాడు. అయాన్ తన్ని గట్టిగా అది భయపెట్టేసరికి తనే అన్ని నిజాలు ఒప్పుకుంటుంది. రీనా అండ్ లిల్లీని ఇరికించాలని ప్లాన్ చేసిందని. అతని కోపంతో నిన్ను మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేలా చూస్తాను చూడు, ఇంకోసారి నా వైఫ్ జోలికి వచ్చావో అని వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వచ్చాక అయాన్ రెస్ట్ తీసుకుంటుంటే రీనా వచ్చి తన్ని గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేస్తుంది. అయాన్ నవ్వుతూ ఏంటి చాటుగా నన్ను టీజ్ చేస్తున్నావా అని అంటే మనం లీగల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కదా అయాన్, నాకు నీ మీద ఆ మాత్రం హక్కు ఉండదా అని రీనా మురిసిపోతూ అంటుంది. అయాన్ వెళ్ళాక వాళ్ళ అమ్మ రీనాతో అంటుంది, నీ హస్బెండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అయినా మీ ఇద్దరు ఈ రిలేషన్ లో చాలా సీరియస్ గా ఉన్నారు కదా అని అడుగుతుంది. రీనా అవును మమ్మీ అని తన ప్రేమను ఒప్పుకుంటుంది. అదే టైంలో అయాన్ వాళ్ళ ఇంట్లో డస్ట్ ఉందని చెప్పి చీపురు పట్టుకుని ఊడవడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి వాళ్ళిద్దరు పడి పడి నవ్వుతుంటారు. ఆఫీస్ లో చాలా సీరియస్ గా గంభీరంగా ఉండే అయాన్ ఇప్పుడు వైఫ్ చాకిరి
చేస్తూ ఇలా దొరికిపోవడంతో ఇద్దరు ఒకటే నవ్వుకుంటారు. ఇంకా అందరూ కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో షూట్ చేయించుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ప్రేమలు, గొడవలు, జెలసీ అండ్ ఎమోషన్స్ అన్నిటిని దాటుకొని రీనా అండ్ అయాన్ ఒకటవ్వడంతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ డ్రామా ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై.